శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గలోని శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందినట్లు తెలుస్తుంది. పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఆలయాన్ని 2023 ఆగస్టులో ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని జంట పట్టణాల్లోని భక్తులు తరలివస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని పలాస ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా టెక్కలి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రైవేట్ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇక మృతదేహాలు పలాస ప్రభుత్వ ఆసుపత్రికి మార్చిలో ఉంచారు. కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఇప్పటికే కమిటీ వేసి విచారిస్తున్నారు. కలెక్టర్ ముగ్గురు అధికారులతో కలిసి కమిటీ వేశారు. ఇక ఈ తొక్కిసలాటకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. కార్తీక మాసం తొలి ఏకాదశి వేళ అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైనటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ప్రధానంగా అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా పలాస మండల కేంద్రంలో ఉన్నటువంటి చిన్న తిరుపతిగా చెప్పుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఒకటి ఉంది. అయితే పెద్ద ఎత్తున కూడా ఈ ఆలయానికి భక్తులు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా మనకు ప్రస్తుతం అయితే తెలుస్తుంది. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఈ ఘటనలో 9 మంది వరకు మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇందులో 8 మంది మహిళలే ఉండడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అందులో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ఈ ప్రస్తుతం అయితే మాత్రం ఇది ఒక ప్రైవేట్ వ్యక్తులు నిర్మించినటువంటి ఒక ఆలయం. ఈ నిర్మించినటువంటి సమయం నుంచి కూడా ప్రతి రోజు కూడా 2000 నుంచి 3000 మంది భక్తులు ఇక్కడికి దర్శనానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ రోజు ఒక్కసారిగా కూడా మొదటి ఏకాదశి అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం దాదాపు కూడా 50,000 మంది భక్తులు ఒకేసారి ఈ ప్రాంతానికి వచ్చి దర్శనం చేసుకునే పరిస్థితుల నేపథ్యంలో ఒకసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి రీలింగ్ గేట్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన కారణంగా అయితే మాత్రం 9 మంది మృత్యువాత పడ్డారు. మృతదేహాలన్నింటినీ కూడా ఇక్కడ పలాస మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా 6 మృతదేహాలకైతే మాత్రం పోస్ట్ మార్టం పూర్తి చేసి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మృతదేహాలను కూడా అందించారు. మరో ముగ్గురు వ్యక్తులకు కూడా మృతదేహాలని ఇంకా పోస్ట్ మార్టం చేయాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క మృతదేహాన్ని కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులకు అందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఒకవైపు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఈ ఘటన అయితే మాత్రం రాజకీయ దుమారమే రేగిందని చెప్పవచ్చు. అయితే కేవలం ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు నిర్లక్ష్యం అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రధానంగా ఈ ఆలయ నిర్మాణం అయితే మాత్రం వైసీపీ గవర్నమెంట్ హయాంలోనే ఈ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అయితే వైసీపీ గవర్నమెంట్ హయాం నుంచి కూడా ఈ ఆలయం అనేది అనేక విధాలుగా కూడా ప్రాచీనానికి వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే భీష్మ ఏకాదశి రోజునైతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆ భక్తులంతా కూడా రావడం జరిగింది. వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ప్రధానంగా ఈ భద్రత అక్కడ ఏమాత్రం కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఆలయ కమిటీ అయితే మాత్రం ఇటువంటి భద్రతని ఏర్పాటు చేస్తే ఇలాంటి ఘటన జరగకుండా ఉండేది. అయితే ఆలయ కమిటీ కూడా కనీసం స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి కూడా
ఈ భద్రతపై అయితే మాత్రం ఏ మాత్రం కూడా ఒక లేఖను కూడా రాసినటువంటి దాఖలాలు లేవు. అయితే అనూహ్యంగా ఈ గత 6 నెలల్లోనే ఈ ఆలయం గురించి పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో కూడా ప్రచారం లభించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం వేలాదిగా కూడా ఈ భీష్మ ఏకాదశి నాడు పెద్ద ఎత్తున కూడా భక్తులు అక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఈ ప్రమాదం ఒక్కసారిగా కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్కడ ఆలయ కమిటీ గాని లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం గాని బాధ్యత రహితంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా దర్యాప్తులో కూడా తేలినట్లుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ ఘటనపై ఇప్పటికే ఆలయ నిర్మాణకర్త ఎవరైతే ఉన్నారో పండా ఆయనపై అయితే మాత్రం ప్రస్తుతం కేసు కూడా నమోదు చేసినట్లుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే దీనిపై విచారణకైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై అయితే మాత్రం చాలా తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు దిగ్భ్రాంతి చెందుతూనే ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయి అనే దానిపైన కూడా పూర్తి స్థాయి సిబిసిఐడి విచారణకు కూడా ఆదేశిస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఘటన వెనకాల కేవలం నిర్లక్ష్యమే ఉందా లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విధంగా కూడా ఒకవైపు చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా కూడా 6 మండలాలకు చెందినటువంటి 9 మంది కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు 6గురికి పోస్ట్ మార్టం చేసి ఆ మృతదేహాలను కూడా తమ బంధువులకి అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించడం జరిగింది. అలాగే జిల్లాకు చెందినటువంటి ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా నేరుగా కూడా ఘటనా స్థలానికి వెళ్లి ఘటన ఏ విధంగా జరిగింది అనే అంశాలపైన కూడా పరిశీలించి ఆరా తీయడం కూడా జరిగింది. ప్రధానంగా అయితే మాత్రం అటుపక్క బాధిత బంధువులు కానీ లేకపోతే ఘటనా స్థలంలో ఉన్నటువంటి బాధితులు కానీ లేకపోతే ఘటనా స్థలంలో ఉన్నటువంటి భక్తులు కానీ వీళ్ళంతా కూడా అక్కడ ఏమాత్రం కూడా భద్రత లేకపోవడం, అలాగే ఒకే గేట్ నుంచి ఇన్ అవ్వడం అవుట్ అవ్వడం రెండు కూడా ఒకేసారి జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో భక్తులు తాకిడి కూడా అనూహ్యంగా కూడా 20,000 మంది వరకు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ప్రధానంగా ఈ ఘటన జరిగిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. ఏమాత్రం కూడా కనీసం ఒక 5గురు పోలీసులను కూడా అక్కడ భద్రతగా ఏర్పాటు చేస్తుంటే ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండేదంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి భక్తులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు కూడా 150 కోట్ల రూపాయలు ఉన్నటువంటి అటువంటి ప్రాంతంలో దాదాపు 20 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి అటువంటి దేవాలయం దగ్గర కనీస భద్రత లేకపోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా కార్తీక మాసం మొదటి ఏకాదశి నాడే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగానే మారిందని మనం చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రవణ్.